शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः, गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं। बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम्। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవంతుడు పెట్టిన వ్యవస్థలో ఆయన చెప్పినట్టు చెయ్యవలసిన అవసరం కూడా ఉంటుంది కదా. అందుకే శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై. శృతి చెప్పినట్టుగా శాస్త్రం చెప్పినట్టుగా బ్రతికిన వాడెవరు ఉంటాడో వాడు కాపాడబడతాడు. మీరు జాగ్రత్తగా పట్టుకుంటే జీవించడంలో శాస్త్రం చెప్పినట్టు బ్రతికిన వాడెవడో వాడే ధర్మాత్ముడు. భక్తుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇన్ని బాహ్య చిహ్నాలు పెట్టుకున్నాడు, ఎంత పట్టుకొచ్చి రొట్ట పూజ చేశాడు, వీటికి ఎక్కువ ప్రాధాన్యతలు ఇవ్వలేదు శాస్త్రాలు. దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయంటే ఎలా బ్రతుకుతున్నాడు, ఏది ఆచరిస్తున్నాడు అన్నదానికే పెద్దపీట. రామాయణంలో రామచంద్రమూర్తి ఒక మాట అంటారు, ఒకడు చాలా ధర్మాత్ముడు ఒకడు భక్తి తత్పరుడు అని చెప్పవలసి వస్తే దేన్ని ప్రమాణం చేసుకుంటారు అంటే వీరం పురుషమ కులీనమకులీనం వా వీరం పురుషమానినం. వాడు ఎంతటి మహావీరుడు కానివ్వండి, ఎక్కడ పుట్టినవాడు కానివ్వండి, ఏది చదివినవాడు కానివ్వండి, కానీ కులీనమకులీనం వా వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా యది వా శుచిం. వాడు మంచివాడు, భక్తుడు, ధర్మాత్ముడు అని దేని చేత నిర్ణయిస్తారంటే ఆయన ఎలా బ్రతుకుతున్నాడు అన్నదాన్ని బట్టి నిర్ణయిస్తారు. సమాజమునకు తెలియకపోవచ్చు, పరమేశ్వరుడికి తెలియకపోవడం అన్నది ఉండదు. శుచిం వా యది వా శుచిం, నువ్వు శుచివా కాదా నీ బ్రతుకుని బట్టి చెప్తారు. నువ్వు ఎలా బ్రతుకుతూ ఉంటావు, నీ ఆచరణ ఏమిటి, నువ్వు ఏది పాటిస్తావు, అదే పరమేశ్వరుడికి నిర్ణయం. అందుకే భీష్మాచార్యులు వారు అంపశయ్య మీద పడుకుని అంటాడు, ఆచార ప్రభవో ధర్మ. ధర్మం అంటే నేర్చుకుని నోటితో చెప్పింది కాదు, నువ్వు తెలుసుకున్నదేదో అది ఆచరిస్తే ధర్మం. ఆచరించడం మానేసి నాకు అన్నీ తెలుసండి నేను అందరికీ చెప్తానంటే అంటే పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. ప్రవచనం చేయమంటే నా బోటిగాడు ఎంతైనా చేస్తాడు, ఆచరించడం గొప్ప. ఆచరించనప్పుడు ఎందుకు ఆ ప్రవచనాలు, ఏమిటి దానివల్ల ఉపయోగం ఏమిటి, ఆచరణ కావాలి. అందుకే సీతమ్మ సుందరకాండ పారాయణ చేయండి అంటారు. సుందరకాండలో సీతమ్మ గుండెల్లో శూలంతో గుచ్చినట్టు ఒక ప్రశ్న వేసింది రావణాసురుణ్ణి. ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. నీకు ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా, చెప్పినా వినవా, నీకు తెలియదా, ఎక్కడొచ్చింది సమస్య, నీకు తెలియదనుకోవడానికి లేదు. నువ్వు వేదం చదువుకున్నావు,
నీకు సమస్త శాస్త్రములు తెలుసు, కానీ బుద్ధి ఆచారవర్జిత, నువ్వు దాన్ని పాటించవు. పాటించని వాడికి భగవద్ అనుగ్రహం ఉండదు. అందుకే 10 తలలు ఉన్నాయనుకుంటున్నావేమో, రాముడి చేతిలో తెగిపోతాయి. బుద్ధి మార్చుకో, ఆచరించడం నేర్చుకో. ఆచరణ లేని నాడు నువ్వు బ్రతకవంది. వినలేదు, 1 తల ఉన్నవాడి చేతిలో 10 తలలు తెగిపోయి. రాముడు ఎన్ని కష్టాలు రానివ్వండి, తాను మాత్రం ధర్మం తప్పలేదు. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మము అంటే ఆచరించుట. ధ్రియతేవా జనైరితి ధర్మం, తెలుసుకుని ఆచరించినది ఏదో అది ధర్మం. నేను ఆచరించను, అది ధర్మం కాదు. తెలుసుకుని ఆచరించాడు, పరదేవత మహాప్రసన్నురాలవుతుంది, ఎంతో సంతోషిస్తుంది. ఆ సమయానికి నువ్వు ఎంత పాటించగలవో అంత పాటించడం మీద నీకు అనురక్తి ఉండాలి. అది పాటించలేకపోతే అసలు అది ధర్మమే కాదు, ఆయనకి ఆచారము లేదు. సదాచారం దురాచారం అంటారు. అందుకే సదాచార తత్పరుడు కాడు, ఆచారము లేనివాడు ధర్మాత్ముడు కాడు. ధర్మాత్ముడు కానివాని యందు ఈశ్వరుడి యొక్క అనుగ్రహము ప్రసరించదు. అందుకనమ్మా మాకేం కావాలో తెలుసా? శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై. ఇది శుభకర్మ, ఇది పుణ్యం, ఇది చెయ్యాలి అని ముందు మాకు తెలిసి ఉండాలి. అది మాకు తెలియాలంటే శాస్త్రం తెలియాలి. శాస్త్రం తెలిసన్నా ఉండాలి, శాస్త్రం తెలిసున్నవాడి మీద గౌరవం అన్నా ఉండాలి. అందుకే శ్రద్ధావంతుడైతేనే లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రుడన్నారు. శ్రద్ధావంతుడు ఎవరని అడిగారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని కదా భగవద్గీత. ఎవరు శ్రద్ధావంతుడు అన్నారు. శ్రద్ధ ఉన్నవాడు. శ్రద్ధ ఏది అని అడిగారు. అంటే శంకర భగవత్పాదులు భాష్యం చేస్తూ శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కలితా సిద్భి యా వస్తూపలభ్యతే అన్నారు. గురువుగారు ఒక మాట చెప్పారు, నువ్వు దాని మీద ఇక వితర్కం చేయకూడదు. గురువు చెప్పినది శాసనం, ఇతరులు చెప్పినది సలహా. అందుకే గురువుని అనుగమించడం చాలన్నారు, గురువుగారి వెంట వెళ్ళడం చాలు. గురు శుశ్రూషని మించింది లేదు అన్నారు. రామచంద్రమూర్తి అంతటి వాడు ఆ తాటకని సుబాహుణ్ణి చంపేసి మారీచుణ్ణి మానవాస్త్రంతో కొట్టేసిన తర్వాత రాముడు పిలిస్తే వెళ్ళి నిలబడి చేతులు కట్టుకొని, మహానుభావుడు అంత గొప్పవాడు, అంత రాక్షస సంహారం చేసినవాడు కూడా గురువుగారి దగ్గరికి వెడితే అన్నాడు, హే బ్రహ్మన్ కింకరవు సముపస్థితవు ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామకిం అన్నాడు. హే బ్రహ్మన్, గురువుగారు మీరు చెప్తే సలహా కాదు, మీరు చెప్తే శాసనం. గురువు చెప్పినది శాసనం. గురువు చెప్తే అందులో తిరుగులేదు, అది సత్యం. నేను పాటించాలని ఎవడు నమ్మాడో వాడు శ్రద్ధావంతుడు. శాస్త్రస్య, ఇది శాస్త్రం చెప్పింది, తిరుగులేదు. శాస్త్రము ఈశ్వర ప్రోక్తము. నేను శాస్త్రం మీద నమ్మకంతో ఉంటాను. రోజులు మారిపోయాయండి అనకు. సూర్యోదయం మారిందా? సూర్యాస్తమయం మారిందా? హేమంత ఋతువులో మంచు పడుతోందా? శరదృతువులో వెన్నెలు ఎక్కువ వస్తోందా? గ్రీష్మ ఋతువులో రోహిణీకార్తె ఎండలు కాశాయా? వర్ష ఋతువులో శ్రావణమాసం వర్షం పడుతోందా? ఎక్కడ మారాయి రోజులు? మనం ధర్మం పాటించడానికి రోజులు మారిపోయా. రోజులు మారలేదు, మనం మారాం. ధర్మం పాటించడానికి ఇష్టపడక సౌకర్యంగా ఆవును చంపేయడానికి ఆవుకి కుక్క అని పేరు పెట్టి చంపేయడం ఎలాంటిదో, రోజులు మారిపోయాయని చెప్పి ధర్మం మానేయడం అలాంటిది. నేను ధర్మాచరణ చెయ్యలేకపోతున్నాను, క్షమించమని ఈశ్వరుని అడుగు, ఏ దోషం లేదు. అయ్యా ఇవాళ నేను ఇది చెయ్యలేకపోయానని చెప్పు, తప్పు లేదు. రోజులు మారిపోయి నేను ఎక్కడ చేస్తానని బుకాయించవద్దు. బుకాయిస్తే రావణుడు అవుతావు, ఒప్పుకుంటే రాముడు అవుతావు, అంతే తేడా. కాబట్టి శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సాశ్రద్ధా కలితా సిద్భి యయా వస్తూపలభ్యతే. వాడికి ఎప్పుడేం కావాలో అవి లభ్యమవుతాయి. కాబట్టి తల్లి మాకేమివ్వాలో తెలుసా? ఇది లక్ష్మీ వైభవం. అమ్మా మాకు అదయ్యి. ఏది? శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై. మాకు వేదము ఎలా చెప్పిందో, శాస్త్రం ఎలా చెప్పిందో, పెద్దలు ఎలా చెప్పారో, గురువులు ఎలా చెప్పారో దాన్ని నమ్మి ఆచరించగలిగినటువంటి ధైర్యాన్ని ఇయ్యి. ధైర్యం అన్నమాట అన్నారేడు మీరు అంటారేమో. కంటికి కనపడుతుంటే ఎదురుగుండా ఓ తప్పు పని చేసేసి ప్రయోజనాన్ని పొందేయడం తేలిక. కానీ తప్పు చెయ్యొద్దు, ఈశ్వరుడు కాపాడతాడనడానికి నమ్మకం ప్రధానం. అది ఎప్పుడో జరుగుతుంది.
ఇది కళ్ళ ముందు కనబడుతోంది, తప్పు చేస్తే ప్రయోజనం, అయినా చెయ్యనని నిలబడడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం నాకు ఇయ్యమ్మ. అప్పుడు నేను చేశానని అడ్డుపెట్టి నాకు ఫలితాన్ని అనుగ్రహించమ్మ. మనిషిని మనిషిలా బ్రతకడం నాకు నేర్పు తల్లి. అది లక్ష్మీ వైభవం. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై. నువ్వు రతివై, రతీ సౌందర్యంతో మాకు గుణములను అనుగ్రహించు. రతి అంటే, రతి అన్న మాటకు అర్థం ఏదో మన్మధుడి భార్యనో, లేకపోతే రతి అంటే వేరొక రకమైనటువంటి అన్వయమో కాదు. రతి అన్న మాటకు అర్థం ఏంటంటే అనుభవము అని. ఇప్పుడు ఒక పని చేస్తాం, ఆ పని యందు ఒక అనుభవం ఉంటుంది. మీరు ఇంతసేపు ప్రవచనం వింటారు, విన్న తర్వాత నేను మంగళం చెప్తాను కాసేపు ఆగి, మీరు లేచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మీ యందు ఒక అనుభవము సిద్ధిస్తుంది. ఆ అనుభవము మీకు తప్పు గుణములను కల్పించేది కాకూడదు. నిజమే, మేము విన్నాం, ఆయన చెప్పిందంతా పుల్లైనా ఒక్క మంచి మాట ఉంది, ఆ మంచి మాట పట్టుకోవాలి సుమా అని అనుకున్నారనుకోండి, అప్పుడు అమ్మవారు మీకు ఒక మంచి అనుభవాన్ని ఇస్తోందని గుర్తు. రచ్చై నమోస్తు రమణీయ గుణార్ణవాయై. అది మాకి ఆ అనుభవాలన్నీ ఏం చేయాలి? మంచి గుణములు కల్పించేవి కావాలి. గుణము అంటే మీలో ఉన్నటువంటి భావము అభివ్యక్తమైతే గుణముగా తెలుస్తుంది. మీకు బాగా తేలిగ్గా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తే తెలుస్తుంది. నేను దేవాలయానికి వెళ్ళి ఏదో అష్టోత్తర శతనామావళితో పూజ చేయించుకుందాము, ఒక కొబ్బరికాయలు, పువ్వులు, అరటిపళ్ళు అన్నీ పట్టుకెడదామని చెప్పి జేబులో 500 రూపాయలు పట్టుకుని వెడుతున్నాను. వెడుతుంటే ఓ స్త్రీ కూర్చునింది, ఓ పిల్ల కూర్చునుంది. ఆ పిల్ల అమ్మని గట్టిగా కౌగిలించుకొని, అమ్మ 3 రోజుల నుంచి అడుగుతున్నాను అన్నం పెట్టమని, అన్నం లేదు, మంచినీళ్ళు తాగమంటున్నావు, ఇవాళ నాకు మంచినీళ్ళు తాగితే వాంతి అయిపోయి కళ్ళు తిరుగుతున్నాయమ్మా, ఏం కనపట్టం లేదు, వినపట్టం లేదు, నాకేమైనా పెట్టమని కొట్టి ఏడుస్తోంది తల్లిని. నాకొకటి ఉంటే కదే నీకు పెట్టడానికి, నా పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉందని తల్లి ఏడుస్తోంది. ఇప్పుడు నువ్వు గుళ్ళోకి వెళ్ళి పూజ చేయించుకుంటావా, పక్కన ఉన్నటువంటి దుకాణంలోకి వెళ్ళి ముందు తొందరగా 4 రొట్లు, 2 మంచినీళ్ళ సీసాలు, ఏవో 2 పళ్ళు తీసుకొచ్చి తర్వాత గుళ్ళోకి వెళ్ళి ఈశ్వరార్చన చేస్తా. అమ్మవారు నన్నేం కొట్టేది, ముందు ఆమెని బిడ్డని రక్షించడం ప్రధానం అని పట్టుకెళ్ళి ఆమెకిచ్చి ముందు తినండి, ఇద్దరు కూర్చుని గబగబా తినండి, మంచినీళ్ళు తాగండి అంటావా? నువ్వు అలా అనగలిగితే నీ యందు ఉన్న దయా అన్న గుణము ప్రకటనమైంది. అసలు ఆ గుణము లోపల ఉంటే కదా అప్పుడు ఆ పని చేయడం. అసలు అది లేనినాడు నువ్వు ఆ పని ఎందుకు చేస్తావు? ఆ పని చెయ్యాలి అంటే అంతకు ముందే ఉండాలి. దయని ఎందు ఉండడానికి ఏవి లోపలికెళ్ళాలో అవి వెళ్ళి ఉండాలి. అంటే కళ్ళతో మంచి విషయాలు చూసి, చెవులతో మంచి విషయాలు విని, నాలుకతో సాత్విక పదార్థాలు తిని, అటువంటివి చేస్తే ఇంద్రియముల గుండా మంచి విషయములు లోపలికెడితే మంచి మంచి ఆలోచనలు వస్తే, నీ బుద్ధి సాత్వికంగా ఉంటే ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడానికి నువ్వు సిద్ధపడతావు. గుణముగా ప్రకటనమైంది. నాకు ఆ స్థితి కావాలి. నేను వేదం ప్రకారం నడవాలి. నా యందు మంచి గుణములు నిండాలి. అందుకే పెద్దలు 3 సోపానములు చెప్తారు. నువ్వు మిగిలినవన్నీ ఎలా ఉన్నాయి ఇవి గుర్తుపెట్టుకో అని చెప్తారు. జీవితం 3వ మెట్టు మీద పరిసమాప్తమైపోవాలి. ఎందుకనంటే 3 అంకె మనకి సత్యానికి గుర్తు. త్రిర్దదామి న సంశయ అంటాడు జనక మహారాజు. నేను 3 మాటలు చెప్తున్నాను, ఇస్తాను ఇస్తాను ఇస్తాను. ఎవరికి? సీతమ్మని రామచంద్రమూర్తికి, ఊర్మిళని లక్ష్మణస్వామికి. 3 మాటలు అంటే నిశ్చితార్థం. 3 మాటలు చేస్తే ఆచమనం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. ఓం శాంతి శాంతి శాంతి. 3 ముళ్ళు మంగళసూత్రానికి. 3 సత్యానికి పర్యాయపదం. 3 సత్యానికి పర్యాయపదం కాబట్టి అమ్మా నేను నీ దగ్గర ఒక ప్రతిపాదన చేస్తున్నాను. నేను ఏది చేస్తున్నా 3 సోపానములను జీవితంలో దాటి 3వ మెట్టు మీద నిలబడగలిగితే నేను జీవితంలో సిద్ధి పొందినట్టు. ఏది? మొట్టమొదటి స్థాయిలో ఇతరులు సుఖపడుతుంటే నువ్వు వారి సుఖాన్ని చూసి సంతోషించడం నేర్చుకోవాలి. అది పెద్ద కష్టమే ఉందనిపిస్తుంది, కానీ యథార్థానికి ఎవరో ఒకళ్ళ పిల్లాడికి ఉద్యోగం వచ్చిందనుకోండి, మంచి ఉద్యోగం, నెలకి 1,50,000 జీతం అండి అన్నారనుకోండి, ఉన్న దేశంలోటేటండి ఎక్కడికి వెళ్ళక్కర్లేదుట.
పదవీ విరమణ చేసే వరకు ఈ దేశంలోనే ఉండొచ్చుట. ఇంకా పెరుగుతుందిట, నెలకి 1,50,000 అన్నారనుకోండి. అబ్బా ఎంత అదృష్టవంతుడు రే అబ్బాయి అని నేను గబగబా ఓ కొత్త బట్టల జత కొని ఆ పిల్లాడికి పట్టుకెళ్ళి ఇచ్చి ఆశీర్వచనం చేసి వాడిని కౌగిలించుకొని, ఒరేయ్ నువ్వు పడ్డ కష్టం ఫలించిందిరా అని వాళ్ళ నాన్న 2 చేతులు పట్టుకొని సంతోషించి నేను ఇంటికి వచ్చి నా కొడుకు ఉద్యోగం వచ్చినంత ఆనందపడిపోయాను అనుకోండి. అవతల వారి సుఖం నా సుఖం అనుకుని సంతోషించా. కానీ నా బోటిగాడికి అదంత తేలికే. మా అబ్బాయికి వచ్చిన మార్కులతో పోలిస్తే వాడికి ఏమి వచ్చాయి, ఎలా ఇచ్చేసారు వాడికి అంత ఉద్యోగం, ఉత్తిది ఎవరితోనో చెప్పించి ఉంటాడు అంటే అవతలవాడి సుఖంలో నువ్వు సుఖాన్ని పొందలేకపోతున్నావు. అసలు మనిషిగా అక్కడే ఓడిపోయాడు. ముందు అది సాధన చెయ్యి. ఇంకోటి సుఖపడితే నువ్వు సుఖపడినంత సంతోషించడం నేర్చుకో. తర్వాత మాట చూద్దాం. తర్వాత ఇంకొకటి దుఃఖంలో పిలవకపోయినా పాలు పంచుకో. వాడు కష్టంలో ఉన్నాడు, నిన్నొచ్చి అడగక్కర్లేదు, అయ్యా మీరు కష్టంలో ఉన్నారట, నేను ఈ ఉపకారం అయితే నేను చేసి పెట్టగలను, నన్ను ఏమైనా చేసి పెట్టమంటారా అని నువ్వు చేయగలిగిన ఉపకారం చెయ్యడానికి నువ్వు సిద్ధపడడం నేర్చుకో. ఇతరుల కష్టంలో పాలు పంచుకో. 3వ స్థాయిలో ఏ కారణం చేత కూడా ఇతరుల కష్టానికి నువ్వు జీవితంలో కారణం కావద్దు. నీ పేరు చెప్పి వాళ్ళ కళ్ళమ్మట నీళ్లు రాకూడదు. వాడు తప్పు చేసిన క్షమించి వదిలేయంతే. ఈశ్వరుడు ఉన్నాడు. ఒకనాడు తప్పు తెలుసుకుని నాకు మిత్రుడు కావాలి తప్ప ఆయన యందు నీ శత్రుభావన పెట్టుకోను అని భీష్మించు. ఈ 3 మెట్లు ఎక్కగలిగితే జీవితం పండినట్టు. అవి గుణములయ్యాయి అని గుర్తు. అమ్మ నన్ను పెంచు. అప్పుడు ఆవిడేమైంది? యశస్విని. లక్ష్మీ అష్టోత్తరంలో నామం అందుకొచ్చింది యశస్విని అని. అందుకే ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం, అన్ని భూతముల పట్ల దయ కలిగి జీవించడం. మాలాకారుడు భాగవతం 10వ స్కంధంలో అంటాడు, నీపాదకమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యమును నితాంత అపారభూతదయయు తాపసమందార నాకు దయసేయగదే. సమస్త భూతముల పట్ల ప్రేమ కలిగి ఉండడం, ఆర్ద్రత కలిగి ఉండడం. అసలు మనిషి మనసు ఆర్ద్రమైతే తప్ప భగవంతుడు అనుగ్రహించాడు. తనంత తాను ముందు తడితో మెత్తన కావాలి, స్పందించగలగాలి. ఇతరుల కష్టానికి తాను విచలితుడు కావాలి. బాధపడడం కనీసం రావాలి. బాధపడడం వస్తే కష్టపెట్టడం పోతుంది. రామాయణం రాయడానికి ఎవరిని అనుగ్రహించలేదు. వాల్మీకి మహర్షి మధ్యాహ్నం వేళ తమసా నది స్నానానికి వెడుతుంటే అక్కడ వేట కోసం వచ్చినటువంటి ఒక వ్యక్తి బాణం తీసి క్రౌంచమిథునం, ఆడపక్షి మగపక్షి భోగిస్తుంటే గురి చూసి మగపక్షిని కొట్టాడు. మగపక్షి కింద పడిపోతే ఆడపక్షి ఏడుస్తుంటే తానే ఆడపక్షి అయిపోయినంత బాధపడిపోయి యత్క్రౌంచమిథునాధేకం అవధీహి కామమోహితం అని శ్లోకం చెప్పారు. ఆ వేటాడిన వ్యక్తి బహుకాలము జీవించకుండుగాక. మధ్యలో పక్షిని కొడితే ఈయనెందుకు శాపం ఇవ్వడం అంటే ఆ బాధ తన బాధ అనుకున్నారు. అంత ఆర్ద్రత కలిగిన వాడికి తప్ప రామాయణం రాసే అధికారం లేదు. అప్పుడు బ్రహ్మగారు వచ్చి వరం ఇచ్చారు, నువ్వు ఆచమనం చేస్తే రామకథ నీకు లోపల కనపడుతుంది, ఇప్పుడు రామాయణ రచన చేయమన్నారు. అంటే నరుడి కథ చెప్పే ముందు అసలు నరుడిగా బ్రతకడం నీకు రావాలి అది చెప్పింది రామాయణం. కాబట్టి సర్వభూత హితే రతాః. అప్పుడు ఏమవుతుందని అడిగారు. ఇది నేర్చుకుంటే జీవితంలో ప్రకృతిం వికృతిం. అందుకే లక్ష్మీదేవి నామాల ప్రారంభం ఫలితంతో మొదలయ్యాయి. ప్రకృతి అంటే అనేకము కనపడుతుంటాయి. వీళ్ళందరూ ఆడవాళ్ళు, వాళ్ళందరూ మగవాళ్ళు, వాళ్ళందరూ పిల్లలు, ఇది సభ, ఇది శ్రీకాకుళం, నేను కాకినాడలో ఉంటాను, నేను కోటేశ్వరరావు, ఆయన శివశంకర శర్మ గారు, ఇలా రకరకాలుగా కనపడుతూ ఉంటే ప్రకృతి. వికృతి అంటే కాదు, ఒక బంగారంతో అనేక ఆభరణములు చేసినట్టు, ఒక్క మట్టితో అనేక ప్రమిదలు పాలికలు మూకుళ్ళు చేసినట్టు, అనేక ఆవుల పాలు ఒక్కటే అయినట్టు, ఇదంతా కలిపి బ్రహ్మమే అన్న భావన కలిగితే వికృతి. ప్రకృతిలోంచి వికృతిలోకి వెళ్ళాలి. ఆ ప్రకృతిలోంచి వికృతిలోకి వెళ్ళడానికి సర్వభూత హితే రతాః. అన్ని భూతముల పట్ల నీకు ముందు ఆ కారుణ్యం ఉండాలి. అది ఏ తల్లి ఇస్తోందో ఆవిడే లక్ష్మీదేవి, అది వైభవం. అప్పుడు నువ్వు అలా బ్రతకడం నీకు అలవాటైతే నీకేది కావాలో నువ్వు అడగక్కర్లేదు, ఆవిడిస్తుంది. అందుకు కనకధార కురిపించింది.
లక్ష్మీదేవి ఈ దేశాన్ని అనుగ్రహించింది ఒక్కసారో రెండుసార్లు అని అనుకోకూడదు, ప్రత్యక్షంగా గుణములు కలిగిన వాళ్ళని అనుగ్రహించింది. ఒకసారి శంకర భగవత్పాదులను అనుగ్రహించింది. శంకరాచార్యుల వారు బ్రహ్మచారిగా ఉండగా భిక్షాటన కోసమని వెడుతున్నారు కాలడి అగ్రహారంలో. ఒక ఇంటి ముందుకు వెళ్ళేటప్పటికీ ఒక కడుపేద బ్రాహ్మణి ఆమె ఇంట్లోంచి బయటికి వచ్చింది. గృహస్థాశ్రమంలో ఉన్నందుకు ధర్మం ఏమిటి? ఇంటి ముందుకు వచ్చి నిలబడిన బ్రహ్మచారికి సన్యాసికి తినడానికి పెట్టాలి. మహాతేజోమూర్తి పిల్లవాడు బ్రహ్మచారి నిలబడి ఉన్నాడు. భిక్ష వేద్దామంటే ఏమీ లేదు. ఆ రోజు ద్వాదశి తిథి, ద్వాదశి పారణ చెయ్యాలి కాబట్టి ఉసిరికాయ తిని పారణ చేయాలి. అందుకని ఉసిరికాయ ఎండిపోయింది ఒకటి పెట్టాడు ఆ యజమాని ఇంట్లో. పాపం ధాన్యం ఏరుకోవడానికి వెళ్ళిపోయాడు ఆయన. కడుపేదవాళ్ళు. అయ్యో ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతాడేమో బ్రహ్మచారి, ఇంతటి యోగ్యుడు, ఇంతటి తేజోమూర్తి వచ్చి నిలబడ్డాడు. దానం చెయ్యడమే గొప్ప, పాత్రత కలిగిన వాడు దొరికితే అంతకన్నా అదృష్టం ఇంకా జీవితంలో లేదు. ఎందుకని అంటే పెట్టడం పెడతారు, కానీ అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత. ఒక్కొక్కసారి ఒక్కొక్క మహాత్ముడు తిన్న అన్నం, ఒక మహాత్ముడు తాగిన మంచినీళ్ళు, ఒక మహాత్ముడు వచ్చి కూర్చుని వెళ్ళిపోతే చాలు 7 తరాలు తరించిపోతాయి. ఆయన భక్తి, ఆయన ధర్మం అటువంటిది. పూర్వం ఇంటికి అరుగులు కట్టేవారు అందుకే. ఎందుకనంటే యజమాని పడుకున్నా ఏమో ఏ ఆర్తితో ఏ ధర్మాత్ముడు వెళ్ళిపోతూ కాసేపు కూర్చుంటాడో. ఒకప్పుడు నిజంగా జరిగింది ఇది. మేమందరం కాకినాడ నుంచి దక్షారామం పాదయాత్ర చేస్తున్నాం. ఇంచుమించుగా ఒక 200 మందిని కలిసి శివనామాలు చెప్పుకుంటూ వెడుతున్నాం. కాళ్ళు నిప్పెట్టి ఒక ఇంటి ముందు పెద్ద అరుగులు కనబడ్డాయి ఓ పల్లెటూరులో. ఆ అరుగులు ఎక్కి కూర్చున్నాం అందరం. ఆ ఇంటి యజమాని తలుపు తీసి బయటకు వచ్చాడు. ఎవరు మీరందరూ ఎందుకు కూర్చున్నారు ఈ అరుగుల మీద అన్నాడు. అయ్యా మేమేం తప్పు చేసేవాళ్ళం కాదండి, దక్షారామం పాదయాత్ర చేస్తున్నాం, కాళ్ళు నిప్పెడుతున్నాయి అందుకు కూర్చున్నామండి అన్నాం. ఆయన లోపలికి వెళ్ళి ఓ పుస్తకం ఓ పెన్ను పట్టుకొచ్చాడు. ఇదేడు మా పేర్లు రాస్తాడా ఏమిటి అరుగుల మీద కూర్చున్నామని భయపడ్డాం. ఆయన అన్నాడు, మీలో కాఫీ ఎవరు తాగుతారు, టీ ఎవరు తాగుతారు, మజ్జిగ ఎవరు తాగుతారు, నాకు పేర్లు చెప్పక్కర్లేదు, ఒక్కసారి సంఖ్య చెప్పండి చాలన్నాడు. ఎందుకన్నాం, మీలా దక్షారామం పాదయాత్ర చేసేవాళ్ళు వచ్చి నా ఇంటి అరుగు మీద కూర్చున్నందుకే నేను ధన్యుణ్ణైపోయాను, అందుకు కట్టాను అరుగులు, నాకు అదృష్టం పట్టింది ఇవాళ, దయచేసి మీరు వెళ్ళిపోకండి, మీ అందరికీ గుక్కెడు ఏదైనా ఇస్తే తప్ప నేను పంపించను అని లోపలికెళ్ళి ఇంతమందికి ఏదో ఒకటి ఇచ్చి పంపించాడు. నేను ఎందుకంటున్నానంటే ఆయన మాకు ఇచ్చాడని నేను చెప్పట్లేదు, ఆయన ధర్మగుణానికి చెప్తున్నాను. పాత్రత కలిగిన వాడు ఒక్కొక్కసారి దొరకడం అంత కష్టం. శంకరాచార్యుల వారు వచ్చింది, ఒక్క ఎండు ఉసిరికాయ వేసింది. ఆవిడ కష్టం చూశారు ఆయన. లక్ష్మీదేవిని ఉద్దేశించి కనకధార ప్రార్థన చేశారు. లక్ష్మీదేవి అంది, శంకరా ఇవ్వలేను, కుదరదు. ఈమె గత జన్మలలో ఇలా పెట్టింది తృణమంతా ఉంటే అంత చేసి ఇచ్చేద్దరు. అబ్బా ఎంత ఇచ్చిందో అంటారు. ఎవరు నన్ను అడగగలిగిన వాళ్ళు? శ్రీశైలేషు భజింతునో యభౌ కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం అడువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీశృంగార విలాసహాసవలచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. అలా ఇంత చేసి ఉంటే ఇచ్చేద్దను, అసలు ఆవిడ పెట్టిందే లేదు గత జన్మలో, నేనేమమ్మంటావండి అంటే ఆయన అన్నారు, దద్యా దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్న కించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువా. అమ్మ మేమే పెద్దవాళ్ళం, పిల్లలు ఆకలిస్తోందని ఏడిస్తే తట్టుకోలేము, పక్షికి ఆకలి ఎక్కువ, పక్షి పిల్ల ఏడుస్తుంటే అసలు తట్టుకోలేము. గత జన్మలలో చేసుకోక కదమ్మా దరిద్రం అనుభవిస్తోంది. ద్వాదశి తిథి నాడు పాలన కోసం ఉంచుకున్న ఉసిరికాయ తెచ్చి నాకు ఇచ్చేసింది కదమ్మా, ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టి ఆమె చేసిన పాపాలన్నీ తొలగించు, దూరంగా తోసేతల బారాయి, తోసేస్తే అనుగ్రహించమ్మా ఇప్పుడు అన్నారు. అప్పుడు ద్రవిణాంబుధార అని శంకరాచార్యులు వారంటే ఆవిడ గంట పైచిలకు బంగారు ఉసిరికాయలు కురిపించింది లక్ష్మీదేవి. ఇప్పటికుందా ఇల్లు. నేను కేరళ రాష్ట్రంలో కారు వేసుకుని 1.5 గంటన్నర వెతుక్కుని వెళ్ళా ఇంటికి. అందులో అక్కడ కావులు కేరళ అంతా పెద్ద పెద్ద దొడ్లతో ఉంటాయి ఇళ్ళు. ఆ ఇంటి గేటు మీద ఇప్పటికీ బోర్డు ఉంది, స్వర్ణతుమనాయ్ కనకధార కురిసిన ప్రదేశం అని.
ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ యజమాని పిలిచి అడిగితే, నిజమేనండి చెప్తారు, మా పూర్వీకులకి ఇక్కడ కనకధార పడిందని చెప్తారు, ఎవరో ఉండేవారట మా పూర్వంలో పెద్ద ఆవిడ అని చెప్పాడు. అయ్యా ఇక్కడ కూర్చుని కాసేపు కనకధార పారాయణ చేయొచ్చా అంటే, అయ్యో తప్పకుండా చేసుకోండి అన్నాడు. మేము అందరం అక్కడ కూర్చుని కనకధార పారాయణ చేసి వచ్చాం కూడా. ఒకప్పుడు శంకరాచార్యుల వారు ప్రార్థన చేస్తే ఆ తల్లి కనకవృష్టి కురిపించింది. ఒకప్పుడు వేదాంత దేశికులని వైష్ణవ సంప్రదాయంలో మహాపురుషులు, గొప్ప నరసింహోపాసకులు, ఆయన సర్వతంత్ర స్వతంత్ర బిరుదాంకితులు. ఆయన దేనికి కూడా ఎవరిని ఆశ్రయించేవారు కాదు. ఆయన భగవంతుడిని అడిగితే భగవంతుడు అనుగ్రహించేవాడు. అందుకే ఆయనకి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదిచ్చారు. అంటే దేనికి ఎవరిని అడగడం, ఆయనకి ఏ అవసరం వచ్చినా భగవంతుడు చూసుకుంటాడు. రెండు, ఆయన భగవంతుడిని అడుగుతారు. అంత గొప్పవారు. లోకంలో అసూయాద్వేషాలన్నవి ఎప్పుడూ ఉంటాయి, అవి కూడా సత్యాలే. అందుకే విష్ణువు ఎప్పుడు వచ్చారో అప్పుడే మధుకైటబులు కూడా ఉన్నారు, రాక్షసులు. కాబట్టి కొంతమంది ఏం చేశారంటే ఎలా అయినా ఆయనకి అపకీర్తి తేవాలనుకున్నారు. ఓ బ్రహ్మచారిని పిలిచి, ఒరే పెళ్లి చేసుకోవడానికి డబ్బులు కావాలని వెళ్ళి వేదాంత దేశికులను అడుగు. బ్రహ్మచారి పెళ్లి చేసుకోవడానికి డబ్బు ఇమ్మని అడిగితే లేదని అనకూడదు. వేదాంత దేశికుల దగ్గర డబ్బేం లేదు. ఇప్పుడు ఏం చేస్తారు, బ్రహ్మచారి వచ్చి అడిగితే ఆ ఇంటి వాళ్ళనో ఈ ఇంటి వాళ్ళనో డబ్బు అడిగి ఇవ్వాలి. ఇంకా నీకు సర్వతంత్ర స్వతంత్ర బిరుది ఏమిటని అడుగుతాం. అందుకని వెళ్ళి అడుగన్నారు. ఆయన ఆ బ్రహ్మచారి వెళ్ళి వేదాంత దేశికులను అడిగాడు, అయ్యా పెళ్లి చేసుకుంటాను డబ్బు ఇప్పించండి అన్నాడు. ఆయన వెంటనే లక్ష్మీదేవిని ఉద్దేశించి ప్రార్థన చేశారు. శ్రీస్తుతి అంటారు. ఆయన ప్రార్థన చేస్తే లక్ష్మీదేవి వృష్టి కురిపించింది. ఆయన బ్రహ్మచారికి ఇచ్చేశారు. ఒకప్పుడు విద్యారణ్య స్వామి బ్రహ్మచారిగా ఉండి సనాతన ధర్మ పరిరక్షణ కొరకు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలని లక్ష్మీదేవిని ఉద్దేశించి తపస్సు చేశారు. లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఏం కావాలంది, ధనకనక వస్తువాహనాలన్నీ కావాలి, సనాతన ధర్మ పరిరక్షణ కొరకు నేను ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నానన్నారు. అనితర సాధ్యమైన కనకవృష్టి అంత సంపద కురిపించేసింది. విద్యారణ్యులు వెళ్ళి తీసుకోబోతున్నారు. అమ్మవారంది, నీకు ఇది వచ్చే జన్మలో దక్కుతుంది, ఈ జన్మలో ముట్టుకోకండి. ఆయన మళ్ళీ వచ్చే జన్మ వరకు ఎవడెదురు చూస్తాడు, ఈ జన్మలో పుచ్చుకోవాలని కదా. వచ్చే జన్మ అంటే సన్యాసాశ్రమం తీసుకుంటే ఈ జన్మ పోయి కొత్త జన్మ ఎత్తినట్టే. అందుకని ఉత్తర క్షణం నేను సన్యాసం తీసుకుంటున్నానన్నారు. అమ్మవారంది, అయితే ఈ డబ్బు నీదే, కానీ ముట్టుకోకు, సన్యాసి డబ్బు ముట్టుకోకూడదు. భగవంతుణ్ణి మోసం చేయిపోయి నేనే మోసపోయాను, ఇప్పుడు నాదే కానీ నేను ముట్టుకోకూడదు. అప్పుడు హరిహరరాయలు బుక్కరాయల్ని తీసుకొచ్చి విజయనగర సామ్రాజ్య స్థాపన చేయించి సనాతన ధర్మాన్ని పరిరక్షించారు విద్యారణ్యులు. అరణ్యంలోకి వెడితే మూలికలు, తీగలు, చెట్లు అన్నీ దొరికినట్టే. విద్యారణ్యులకి తెలియని విషయం లేదు, అంతటి మహానుభావుడు. అందుకే ఆయనకి విద్యారణ్యుల వారిని పేరు. విద్యారణ్యుల వారికి కనకవృష్టి కురిపించింది. ఒకప్పుడు కాంచీపురంలో మహారాణి అందరికీ పాయసాన్నం పెడుతోంది. పెడుతుంటే కామాక్షి పరదేవత కూడా వచ్చి అన్నం తినడానికి కూర్చుంది పాయసాన్నం. విఘ్నేశ్వరుడి అంశలో ఆయనకి కొడుకు పుట్టాడు తుండీర మహారాజుకి. ఆయన గుర్తుపట్టాడు, కామాక్షి మా అమ్మే అన్నం తింటోందని. గబగబా పాక్కుంటూ వచ్చి అమ్మ విస్తడి దగ్గర చెయ్యేసి అమ్మ అమ్మ అంటున్నాడు. ఆ తల్లి కామాక్షి అన్నం తింటున్నప్పుడు ఏమైందంటే, సువాసినులు అందరూ పాయసాన్నం తింటారని ఆ రాజుగారి భార్య పరమ ప్రేమతో అంతకు ముందు రోజు పెసరపప్పు పొట్టు కలుపుతోంది. పొట్టుతో ఉన్న పెసరపప్పునే వాడతారు, అందుకని పొట్టు కలుపుతోంది. ఆ కలుపుతున్నప్పుడు ఏమైందంటే బంగారు తునక పడింది ఉంగరంలోంచి ఆ గరుకుకి. ఆ తునక పాయసాన్నంలో కామాక్షిదేవికి వచ్చింది. ఆవిడ పాయసాన్నం తింది. తునక తింది కదూ, విఘ్నేశ్వరుడు గుర్తుపట్టాడు, కామాక్షి అని చెప్పి వచ్చి విస్తరి మీద కొట్టాడు. కొట్టగానే అందరూ గుర్తుపట్టారు కామాక్షి వచ్చిందని. తుండీర మహారాజు ప్రార్థన చేస్తే కరువు కాటకం పోవడానికి తుండీర మండలం అంతా బంగారు వర్షం కురిపించింది. మూకపంచజతిలో శ్లోకంలో కూడా చెప్పారు, తుండీరాఖ్యే కనక వర్షే అని. తుండీర మండలం అంతా కనక వర్షం కురిపించింది ఆవిడ. కాబట్టి లక్ష్మీదేవి ప్రత్యక్షంగా ఈ దేశంలో ధర్మాత్ముల్ని, సుగుణ సంపన్నులైన వాళ్ళని అనుగ్రహించింది అనడానికి ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. ఆ సుగుణ సంపత్తి ఉండాలి, కానీ ఆవిడ చిన్నపుచ్చదు, రక్షించి కాపాడుతుంది.
ఒకసారి అటువంటి మంచి బుద్ధి ఏర్పడిందనుకోండి, ధర్మమునందు అనురక్తి ఏర్పడిందనుకోండి, మీకేం కావాలి మీరు చూసుకోవడం కాదు, మీకేం కావాలో ఆవిడ చూసుకుంటుంది. పసిబిడ్డకి ఆకలిస్తే వాడు అడగలేడు కూడా, కానీ ఏడుస్తాడంతే, అమ్మ పాలు పడుతుంది. మలమూత్ర విసర్జన చేసి ఏడుస్తాడు, అమ్మ కడుగుతుంది. వాడు అడగకపోయినా పాలు పడుతుంది. వాడికి అనారోగ్యం ఆవిడ తెలుసుకుంటుంది. ఆవిడ పడుకోపెట్టి బోర్లా పడుకోపెట్టి జోకొట్టి నిద్రపుచ్చుతుంది. ఏమీ తెలియని వాడికి అన్నీ తల్లి తెలుసుకుని కాపాడినట్టు ఆనందాశ్రుభిరాతనోతి పలకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖ ముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షై భసితేన దేవ వపుషో భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు శంకర్లు. అలా కాపాడుతుంది తల్లి. అది లక్ష్మీదేవి యొక్క వైభవం. అందుకని శంకరులు అంటూ ఉంటారు, శిఫ్ట్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసౌత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.